హాయ్ అండి, వెల్కమ్ టు మౌని లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి వీడియోలో ఏంటంటే మీకు నేను చామదుంపల కూర చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా 10 to 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవి వచ్చేసి మా అత్తయ్య పంపించారనమాట. మా పొలంలో పండినవి చామదుంపలు, తీగలు, చిలకడ దుంపలు ఇవన్నీ కూడా. మనకైతే వరి మినుములు ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే వీళ్ళు సంవత్సరం అంతా ఏదో ఒకటి వేస్తూనే ఉంటారనమాట. వర్షం కోసం ఎదురు చూడరు. ఒకవేళ బావిలో నీళ్లు ఉంటే కనుక బోర్ వేసుకుని ఇంకా ఏదో ఒకటి పండిస్తూనే ఉంటారు. సో అలా పండించినవే ఈ చిలకడ దుంపలు, చామదుంపలు, ఇంకా తీగలు. అయితే నాకు చాలా సంవత్సరాల వరకు తీగలను తమిళ్లో ఏమంటారో తెలియలేదండి. చాలా కష్టపడి తెలుసుకున్నాను. అంటే ఏమంటారు, తాటి చెట్టు, తాటి ముంజల్ని ఏమంటారో తెలియదు అనమాట. ఎందుకంటే మనం మిస్ అవుతాం కదా అవి. ఇక్కడికి వచ్చిన తర్వాత వేసవకాలంలో అయితే మనకి దొరుకుతాయి, కానీ ఇక్కడ వాటిని ఏమంటారు ఏంటి అని తెలియక చాలా కష్టపడ్డాను. సరే, ఓకే, అది వేరే విషయం. ఇప్పుడు వీడియోలో వచ్చేసి మీకు నేను చామదుంపల కూర చూపిస్తాను. ఇవి చాలా బాగున్నాయండి. చిన్న చిన్నగా బేబీ పొటాటోస్ లాగా బేబీ చామదుంపలు అనమాట. ఇవి మట్టి బాగుంది. వీటిని నేను 6 సార్లు బాగా కడిగాను. అయినా కూడా చూడండి, మనకి ఆ మట్టి అనేది ఇంకా ఉంది వాటిల్లో. అసలు ఆ చామదుంపలు అలా ఉడుకుతుంటే ఆ అరోమా మట్టి వాసన వస్తుందన్నమాట. మనకి చాలా బాగుంది ఆ మట్టి వాసన కూడా. బాగా ఉడకబెట్టుకోవాలి. కొన్ని చామదుంపలు అయితే మనకి జిగురు జిగురుగా బంక బంకగా ఉంటాయి కదా. ఇవైతే అసలు అలా లేవండి. వచ్చిన దగ్గర నుంచి రోజు నేను ఈ కూరే వండుతున్నాను, ఇలాగే వండుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వైట్ రైస్లో ఇంకా బాగుంటుంది అనమాట. ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారని చెప్పాలి, అంత బాగుంటుంది. నేనైతే అన్నీ ఒలిసేసాను చామదుంపలు. లాస్ట్లో గుర్తొచ్చింది మీకు చూపిద్దామని చెప్పి ఇంకా 2-3 తీసి పక్కన పెట్టాను అనమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఉడకబెడితే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. అంటే చామదుంప, కందదుంప ఇవన్నీ కూడా మనకి చేతులు దురద పెడతాయి, తింటే నాలుగు కూడా దురద పెడుతుంది అని చెప్పి అంటారు కదా. ఇలా ఉడకబెట్టుకున్నారంటే కనుక మీరు అసలు ఆ దురద ఏమీ ఉండదు. ఒకవేళ నైఫ్తో కట్ చేస్తే అలా ఉండొచ్చేవో, కానీ నేను ఎప్పుడూ కూడా నైఫ్తో కట్ చేయలేదు. ఉడకబెట్టి తోలు రిమూవ్ చేస్తే మనకి అది ఈజీ అనిపించింది నాకైతే. ఇంకా కూరగాయలన్నీ కూడా మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా మనం వండే కర్రీని బట్టి ఆ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే కూర అనేది 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము. ప్లస్ చామదుంపలు కూడా ఉడకబెట్టి రిమూవ్ తీసి పెట్టుకున్నాము తోలు. ఇంకా 1 by 1 వేసుకుంటామే. ఆయిల్ ప్లస్ చింతపండు పులుసు దీనికి ముఖ్యము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత 3 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను అనమాట. తీసుకుని వాటిని బాగా మగ్గనివ్వాలి. కొంచెం తొందరగా మగ్గుతాకి దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మగ్గిన తర్వాత వాటిలో లాస్ట్లో వేయాలి చామదుంపలు. ఎందుకంటే ముందే వేసామంటే అవి బాగా మెత్తగా అయిపోతాయి అనమాట. లాస్ట్లో వేసామంటే మనకు అలాగే ఉంటాయి బాల్స్ లాగా. ఇంకా నేను ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అవన్నీ వేసేసాను కదా. వేసేసిన తర్వాత కొంచెం 5 minutes అలా పక్కన పెట్టాను. కొంచెం ఆ మసాలా వాసన అంతా పోవాలి కదా, అందుకని. ఇంక ఇప్పుడు లాస్ట్లో కొంచెం నేను టమాటాలు వేసాను కాబట్టి చిన్న ఉసిరిగాయంత చింతపండు గ్రేవీ నీళ్ళు తీసుకున్నాను. ఇంకా అవి కూడా వేసాను. లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను. ఫస్ట్ వేయలేదు కరివేపాకు, నేను లాస్ట్లో వేసాను. లాస్ట్లో వేయండి, ఆ కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే చింతపండు వాటర్ ఎక్కువ పోసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి. నాకు కొంచెం తక్కువ కావాలి, గ్రేవీ అనేది దగ్గరగా గట్టిగా కావాలి కాబట్టి వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకున్నాను. సో చూసారా, బాగా మనకి కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇంకా వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా సింపుల్, ఎవరైనా చేసేయవచ్చు. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నేను నచ్చిందే అనుకుంటున్నాను. ఇంతవరకు చూశారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.